హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెర్తికాస్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉప్పుడు బియ్యం జావ అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫీవర్ వచ్చి నీరసంగా ఉన్నప్పుడు ఈ జావ పెట్టడం వల్ల వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది. అందులో ఫీవర్ ఉన్నప్పుడు ఏం తినబుద్ధి కాదు కదా, సో అలా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా అయితే తాగుతారు ఎవరైనా. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్ కొలతగా ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం అయితే తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ కన్నా ఉప్పుడు బియ్యం జావా చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ చాలా మంచిది కూడా. ఇప్పుడు ఒక డ్రైకున్న బాండలు పెట్టుకొని 1 గ్లాస్ బియ్యం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీదే దగ్గరగా ఉండి చేసుకోవాలండి. కొంచెం మాడినా కూడా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఫీవరిష్గా ఉండి ఏం సగించకుండా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తాగడం వల్ల నీరసత్వం పోయి కొంచెం ఎనర్జీగా ఉంటారు. 9 months నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఈ జావ పెట్టచ్చండి హ్యాపీగా. ఇది మన పెద్దవాళ్ళ కాలం నుండి చేసుకునే రెసిపీ అన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వేయడం వలన డైజెషన్ అనేది బాగా అవుతుంది మనకి అండ్ టేస్ట్ని కూడా బాగా ఎలివేట్ చేస్తుంది. చూస్తున్నారు కదా, వైట్గా ఉండే ఉప్పుడు బియ్యం అయితే ఎంత బ్రౌనిష్ కలర్లో గోల్డెన్ కలర్లోకి బాగా కన్వర్ట్ అయింది కదా. ఇలా అయిపోయిందంటే మనకి ఇక పొడి చేసుకునేదానికి రెడీ అయిపోయింది అనమాట. అంతగా మీకు ఇంకా వేగాయో లేదో అని డౌట్ కనుక ఉంటే కనుక మీరు కొంచెం బియ్యాన్ని నోట్లో వేసుకుని చూసుకోండి. కరకరలాడితే ఇంకా పక్కా మనం పిండి చేసుకునేదానికి రెడీ అయిపోయిందనే అర్థము. సో ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని చల్లారి పెట్టుకోండి. పూర్తిగా చల్లారాలండి, వేడిగా ఉన్నప్పుడు మిక్సీ అయితే పట్టకూడదు. ఇప్పుడు నేను వేగించుకున్న పొడిని అయితే మిక్సీ వేసేయబోతున్నాను. ఈ పిండిని ఎక్కువగా చేసుకొని నిల్వ ఉంచే కన్నా మనము ఇన్స్టాంట్గా చేసుకునే బెస్ట్ అండి. పెద్ద టైం టేకింగ్ కూడా తీసుకోదు, జస్ట్ 25 to 30 minutesలోనే మనకు ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. సో నేనైతే పొడిని కొంచెం మెత్తగానే తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకైతే కొంచెం బరకగా వేసుకున్నా కూడా డైజెషన్ అయిపోతుంది. చిన్నపిల్లలకైతే కొంచెం మెత్తగానే వేసుకోండి. ఏదైనా మూత ఉన్న బాక్స్లో పెట్టారంటే ఒక 2-3 days అయితే వస్తుంది. నెక్స్ట్ మనం జావ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకొని నేనైతే ఒక 4 glasses ఆఫ్ వాటర్ని అయితే తీసుకుంటున్నానండి. మనం ఎన్ని గ్లాస్ వాటర్ తీసుకున్నామో అన్ని టీ స్పూన్స్ జావ పొడిని అయితే సరిపోతుంది. నేను ఫస్ట్ కొలత చూపించాను కదా, అదే గ్లాస్తో నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. అండ్ 4 tablespoons వచ్చేసి జావ పొడిని అయితే తీసుకుంటున్నాను. మనం ఫస్ట్ ఎసురు పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని దాని తర్వాత అయితే పిండిని అయితే వేయకూడదండి. ఫస్టే పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ వేసేస్తే కనుక మనకి పిండి అనేది ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ నీళ్ళు పిండి 2 వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. బాగా ఒక 10 to 15 minutes దాకా పడుతుందండి దీనికి ఉడికించుకునేదానికి టైం అయితే. కలుపుకుంటూ అడుగంటకుండా ఇక్కడ ఉంటలు కట్టకుండా అయితే మొత్తం కలుపుకుంటూ చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి టేస్ట్ కోసం. ఇంకా కొంచెం అంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఆల్రెడీ మనం పిండిలో వేసాము, బట్ కొంచెం వేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. కొంచెం చల్లారాక ఇంకొంచెం గట్టిగా అయితే అవుతుంది ఈ జావ. సో ఇక చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. చిన్నపిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సూప్ లాగా తాగిపిచ్చేసేయడమండి. ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ వాళ్ళకి నచ్చుతుంది కూడా తినడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.